కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల క్యాంపుని పట్టుకునే క్రమంలో మన ఆంధ్రుడైనటువంటి ఒక సైనికుడు వీరమరణం పొందాడు. వాస్తవంగా ఇది హైలైట్ చేయాలి. దేశం కోసం మనవాడు త్యాగం చేసినప్పుడు ఫ్రంట్ పేజీ బ్యానర్ కావాలి. లోపల పేజీలోనన్నా రాసినందుకు సంతోషపడే సందర్భం. జమ్మూ కాశ్మీర్లోని సోపోర్ ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య చోటు చేసుకున్న ఎదురుకాల్పులో చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ పంగల కార్తిక్ 28 ఏళ్లు జవాన్ అమరుడయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భద్రతా దళాలు ఆదివారం రాత్రి సోపోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జలూరా గుజ్జర్పట్టి ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు స్థావరానికి కనుగొన్నారు. ఈ క్రమంలో ముష్కర్లు కాల్పులకు తెగబడగా భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో జవాను పంగల కార్తిక్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. అత్యంత ధైర్యసాహసాలతో పోరాడి ప్రాణత్యాగం చేసిన కార్తిక్ భద్రతా దళాలు నివాళులర్పించాయి. బంగారుపల్లి మండలంలోని ఎగువ రాగిమానుపేంట గ్రామానికి చెందిన కార్తిక్ తల్లిదండ్రులు వరదరాజులు, తల్లి సెల్వి. వీళ్ళది వ్యవసాయ కుటుంబం. డిగ్రీ మధ్యలో ఆపేసి 2017లో సైన్యంలో చేరిన కార్తిక్ ప్రస్తుతం కాశ్మీర్లో పనిచేస్తున్నారు. సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ఆయన తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలిస్తే చికిత్స పొందుతూ మరణించారు అని గ్రామ సర్పంచ్ శ్రీహరి తెలిపారు. మృతదేహం 3 రోజుల్లో స్వగ్రామానికి వస్తుందని భావిస్తున్నారు. కార్తీక్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలనుకున్నారు. ప్రత్యేక ఆపరేషన్లో ఉన్నాం, చాలా రిస్క్ ఉంది అని ఆదివారమే తన కుమారుడు మాట్లాడాడని కార్తీక్ తండ్రి వరదరాజులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఫిబ్రవరి 8-9 తేదీలో ఇంటికి వస్తానని చెప్పాడని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని వాపారు. వాస్తవంగా అతని కుటుంబాన్ని గురించి హైలైట్ చేయాల్సిన బాధ్యత అయితే మీడియా మీద ఉంది.